మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ಬನ್ನಿ ಇದೆಯಾ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ? సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దీర్ఘకాలిక సమస్యలు చిన్నపన్నా ఉన్నాయి, కొత్తగా వచ్చాయనుకోండి, దాన్ని ఆల్మోస్ట్ మీరుగా మేము చూపించే రెమెడీస్ని వాడుకుంటూ మీరు దాన్ని సరి చేసుకోవచ్చు. అలా కాదండి, మాకు దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటే కావాలంటే పంపిస్తాం. ఈరోజు మనకి కిడ్నీతో బాధపడే వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రియేటిన్ ఎక్కువైపోయి కొంతమందికి అయితే 2 పాయింట్లకు పోతానే కాస్త భయపడతారు. భయపడే దాంట్లో ఏమవుతుందంటే బీపీ ఎక్కువవుతుంది. బీపీ ఎక్కినప్పుడు ఏం చేస్తుందంటే ఇమీడియట్లీ మీకు ఆ క్రియేటిన్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. 4-5 పాయింట్లకు పోయే కొందరికి ఒంట్లో ఏమవుతుందంటే కాళ్ళు చేతుల్లో నీళ్లు నిండుకోవడం, ఇంకాస్త ముదిరిందనుకోండి ముఖంలో కూడా స్వెల్లింగ్ రావడం, చేతులు కాళ్ళు ముఖము అంతా వాపులు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు ఏం చేస్తుందంటే ఆ సమస్య మీకు ఆ కాళ్ళు చేతులు వాపులు రావడం, నీళ్లు సరిగా మీరు తాగిన నీళ్ళు కావచ్చు ఏదే కావచ్చు మూత్రద్వారం నుంచి బంద్ అయిపోయి ఉంటుంది. బంద్ అయిన తర్వాత మీకు ఏమవుతుంది, చేతులు కాళ్ళు వాపులు రావడం అనేది ఎక్కువైతే వస్తుంది. అలాంటప్పుడు మీరు చాలా వరకు మీకు చుట్టుపక్కల ఉన్న చెట్టు మూలికలు చూసి మీరు వాడుకోవచ్చు. ఏ మూలికలు అంటే చూడండి, దీన్ని అటుకు మామిడి అంటాం. దీంట్లో రెండో రకం, ఫస్ట్ రకం వచ్చి గలిజేరు అని పిలుస్తాము. ఆ గలిజేరు కాదండి, దీన్ని వచ్చి అటుకు మామిడి అంటాం. మీ చుట్టుపక్కల పొలాల్లో కావచ్చు, మీ చుట్టుపక్కల పళ్ళుల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మీకు ఈ ఒక ఇండ్ల పక్కల అన్ని పక్కల దొరుకుతూ ఉంటుంది. ఈ ఒక చెట్టు మూలికని చూసి పెట్టుకోండి, అటుకు మామిడి అంటాం దీన్ని. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని పునర్నవ అంటుంటారు, కానీ ఇది పునర్నవ ఒరిజినల్ కాదండి. దీన్ని అటుకు మామిడి అనే పిలుస్తుంటాము. అటుకు మామిడిలో తెల్లది ఎర్రది 2 రకాలు ఉంటాయి. ఈ దీంట్లో మీకు తెల్లది ఇంకా బాగా శ్రేష్టంగా పనిచేస్తుంది. ఇది కూడా మంచిదే, ఏం సమస్య ఏం లేదు. మీ చుట్టుపక్కల ఏది దొరుకుతుందో దాన్ని ఉపయోగించుకోండి. దొరకని దాన్ని ఎత్తుక్కొని కూర్చోవడం బాగుండదు. మీకు మ్యాక్సిమం 2 పాయింట్లు 3 పాయింట్లు ఎగబడినప్పుడు చేతులు కాళ్ళు అప్పుడేం వాపులు రావండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చేతులు కాళ్ళు వాపులు ఏది ఉండవు. అలా పోతూ ఏమవుతుందంటే మూత్రనాళాలు బంద్ అవుతాయి. మూత్రనాళాలు బంద్ అయినప్పుడు ఏమంటే మూత్రం సరిగా పోకుండా పోవడం, కొద్దిగా మంట రావడము, ఇలాంటి సమస్యలు చాలామందిలో చోటు చేసుకుంటుంటాయి. అప్పుడు మీకు సమస్య ఏమవుతుందంటే చేతులు కాళ్ళు స్వెల్లింగ్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఇది అటుకు మామిడి ఈ ఒక్క ఆకును తెచ్చుకొని మీరు డైలీ కావాలంటే జ్యూస్ లాగా చేసి వాడుకోవచ్చు, లేదా తాలింపు లాగా చేసి వాడుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు. ఎలాగైనా సరే వారానికి మ్యాక్సిమం 3 నుంచి 4-5 సార్లు వాడుకుంటూ వచ్చినా, లేదా రోజు వాడుకుంటూ వచ్చినా మీకున్న ఆ కిడ్నీ సమస్యలు క్లియర్ అవుతూ వస్తాయి. ఇంకొంతమందికి నేను దీన్ని చూపిస్తాను, తెల్ల గలిజేరు అని చెప్పి చూపిస్తాను. దాన్నే పునర్నవ అని పిలుస్తుంటారు. ఆ పునర్నవాన్ని మేము స్క్రీన్ పైన చూపిస్తాము. ఈ చుట్టుపక్కల మాకు లేదు, మేము తెప్పియాలంటే దూరం ఇంకా తెప్పియాలి. అలాంటిది చెట్టు మూలకి ఏమన్నా మీకు దొరికిందనుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనికన్నా ఫాస్ట్గా పనిచేసేది ఆ పునర్నవ అన్నమాట. తెల్ల గలిజేరు అని పిలుస్తుంటాము. దాంట్లో ఎర్రది వస్తుంది గలిజేరు. ఆ ఒక్క మూలికి మీ చుట్టుపక్కల దొరికేది అనుకోండి, కంపల్సరీ మీరు వాడుకుంటూ వచ్చారంటే 100% మీకున్న ఆ కిడ్నీ క్రియేటిన్ సమస్య ముందు క్లియర్ అవుతూ వస్తుంది. అలాగే మీకు ఆ స్వెల్లింగ్ వస్తుంటుంది, చేతులు కాళ్ళు వాపులు రావడం అవన్నీ వస్తుంటాయి. దానికి కూడా ఈ ఒక్క మూలికని వాడుకుంటూ రావచ్చు. మీకు ఈ ఒక్క స్వెల్లింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే చేతులు కాళ్ళు వాపులు వచ్చినప్పుడు మూత్రనాళాలు సరిగా పనిచేయనప్పుడు మీకు డయాలిసిస్ అనే సమస్యని వాళ్ళు డాక్టర్లు చెప్తూ ఉంటారు. పిస్టులా వేసినప్పుడు చాలా సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి 10 నుంచి 12 వరకు వచ్చినా కూడా మూత్రనాళాలు బంద్ కావు, పోతూనే ఉంటుంది. కానీ వాళ్ళ ఒంటిలో ఒక క్రియేటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి చేతులు కాళ్ళు వాపులు ఏవి ఉండవండి, కానీ వాళ్ళకి ఆ సమస్య వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటూ రావచ్చు. ఈ ఒక్క సమస్యని మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతూ ఉంటాయి. కావాలంటే మేము కొరియర్ ద్వారా మందులు పంపిస్తాము. ఆ ఒక్క పథ్యం కరెక్ట్గా ఉండి దానికి వాడాల్సిన పథ్యాలు కూడా చాలా వరకు నేను చెప్తూనే ఉంటాను. చాలా చెట్టు మూలికి వీడియోలో చెప్పాను నేను పథ్యం ఎలా ఉండాలని.
ఈ చికెన్లు, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఇవన్నీ మానుకోవాలి. వాత పదార్థాలు అంటే ఈ ఆలుగడ్డ, అనపప్పు, మినపప్పు కొన్ని వాత పదార్థాలు మానుకొని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా వాడుకుంటూ రండి. ఈ ఫాస్ట్ ఫుడ్లు ఉన్నాయి కదండి, జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ మొత్తం మానుకొని వాడుకుంటూ పత్తి ముండి వాడుతూ వచ్చారండి కంపల్సరీ మీకున్న సమస్య క్లియర్ అయితే వస్తుంది. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోండి అని కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయాలని తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.